ఇప్పుడే ఒక మూవీ చూశాను, ది ఇంపాసిబుల్ మూవీ పేరు. 2012లో రిలీజ్ అయింది. ఇందులో టామ్ హొలాండ్ స్పైడర్ మ్యాన్ ఉంటాడు కదా, మార్వెల్ మూవీస్లో ఉండే స్పైడర్ మ్యాన్ టామ్ హొలాండ్ అతను ఉంటాడు. మూవీ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే, ఒక సునామీలో ఒక ఫ్యామిలీ విడిపోతాయి అన్నట్టు. వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ హాలిడేకి వెళ్తుంది. ఆ ప్లేస్లో ఒక పెద్ద సునామీ వస్తుంది. అండ్ ఆ సునామీ వల్ల పెద్ద కొడుకు తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, మిగతా ఇద్దరు పిల్లలు ఒక దిక్కు వెళ్ళిపోతారు. మొత్తం 5 మెంబర్స్ అన్నట్టు ఫ్యామిలీలో. అండ్ మూవీ చాలా రియలిస్టిక్గా చూపెడతారు. ఆ సునామీ రావడం, అందరికి గాయాలు తగలడం, ఆ గాయాలతో వాళ్ళు ముందుకు సాగడం, అండ్ లాస్ట్కు వీళ్ళందరూ కలిసారా లేదా అనేది స్టోరీ చాలా రియలిస్టిక్గా చూపెట్టారు. చాలా ఎమోషనల్ ఉంటుంది మూవీ. అండ్ ఎమోషనల్ మూవీస్ నచ్చేవాళ్ళు, రియలిస్టిక్గా మూవీ ఉండాలనుకునే వాళ్ళు చూడండి, చాలా బాగుంది సినిమా. అండ్ ఎస్పెషల్లీ టామ్ హొలాండ్ కూడా చాలా బాగా చేశారు. ఆయనకు నాకు తెలిసి ఆ టైంలో 11-12 ఇయర్స్ ఉంటాయి అనుకుంటే. అండ్ వాళ్ళ మదర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ఇంకో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారని చెప్పినారా, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో డోంట్ మిస్ ఇట్ గైస్, మూవీ చాలా బాగుంది, చూడండి.